హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే విలేజ్ వచ్చేసాం కదా. సో విలేజ్ వచ్చిన తర్వాత 2 డేస్కి అయితే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలానే నాకు కిడ్స్తో అయితే పాసిబుల్ అవ్వట్లేదు. అలానే కొంచెం బిజీ ఉంటున్నాం అనమాట. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది కదా. సో అందుకని అయితే నేను వీడియోస్ తీయడానికి టైం అనేది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నేను ఏమైనా మొబైల్ యూస్ చేస్తుంటే కిడ్స్ అయితే మొబైల్ అడుగుతున్నారు. అలానే కొంచెం ఇరిటేట్ అయితే అవుతున్నారు అనమాట. అండ్ ఈ వెదర్కి వచ్చేసి బయటకు వచ్చి తీసే అంత హ్యాపీగా అయితే లేననమాట. కొంచెం ఎండగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే మాకు ఒక ప్లానింగ్ ఉంది. దానికోసం అయితే స్పీడ్గా వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఆ టైం పీరియడ్లో నాకు కొంచెం ఎందుకో ఈరోజు వీడియో తీయాలనిపించింది. అందుకని చెప్పేసి అయితే వీడియో తీస్తూ ఉన్నాను. నా హనీగాడిని అయితే నా ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లలైతే చూసుకుంటూ ఉన్నారు. మా అత్తయ్య నేను ఇద్దరం షేర్ చేసుకున్నామన్నమాట. ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ అలానే ఇలా మా వర్క్లో మేము బిజీగా ఉండగా మా ఇంటి ముందు అయితే ఒక అంకుల్ ముంచగారు అయితే తీసుకొచ్చారు. మా కోసం అయితే కాదండి, అంకుల్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట వేరొకరికి. సో అంకుల్ని అయితే మా కన్నయ్య ఇలా అడుగుతున్నాడు, అంకుల్ ముంచికాయ అమ్ముతారా? ముంచికాయ ఎంత అంటే అంకుల్ ఏమో ఫస్ట్ 10 రూపీస్ తీసుకురమ్మన్నారు, తర్వాత 10,000 అని చెప్పేసి అయితే అన్నారనమాట. మా కన్నయ్య ఏమో అప్పుడు ఇంకా తను అంటున్నాడు, నా దగ్గర 10 రూపీసే లేవు, నీకు ఇంకా 10,000 ఎంత ఇవ్వాలి, అంతేనా లేక 1,00,000 ఇవ్వాలా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ తనకి ముంజికాయలు అయితే తినాలనిపిస్తుంది. ఆల్రెడీ మా మామయ్య గారు తీసుకొచ్చారు, మేము తింటూనే ఉన్నాము. అదేనండి, కిడ్స్ తింటూనే ఉన్నారు. బట్ తనకి ఇంకా తినాలనిపించిందేమో అట్లయితే అడిగాడనమాట. అండ్ ఈరోజైతే మేము బయటకు వెళ్దాము అనుకున్నాము, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇంకా అందుకని వాక్ కూడా ఇంకా స్లో మోషన్లో అయితే చేస్తూ ఉన్నామన్నమాట. వాటర్ అయితే వస్తాయి ట్యాంకర్ నుంచి. అంటే ఊరికి ఒక ట్యాంకర్ అట్లా ఉంటుంది కదా. ఇంకా వాటర్ వచ్చే టైంలో అయితే మోటార్ ఆన్ చేసుకొని మనకు ఆ హౌస్ పైన ఉన్నటువంటి ట్యాంక్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈరోజు వచ్చేసి అనుకున్నది ఒకటే అయింది ఒకటే అనమాట. మా అత్తయ్య అయితే ఊరైతే వెళ్ళారు. ఇంకా తను రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేనే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వర్క్ అంటే ఏం లేదండి, ఈవినింగ్ టైం ఉన్నదే కదా, ఊడ్చుకోవడము, అలానే హౌస్ మొత్తం మంచిగా నీట్గా పెట్టేసుకొని చేసుకోవడం అనమాట. ఇవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము షాపింగ్కి అయితే బయలుదేరాము. షాపింగ్ చేసిన తర్వాత మేమైతే శారీస్ తీసుకున్నాము. నెక్స్ట్ టైం అయితే చెప్తాను అనమాట శారీస్ ఎట్లా తీసుకున్నాము, ఏం తీసుకున్నాము అనేది. నేను మా ఆడపడుచు అలానే మా తోడుకోళ్ళు అయితే ఇప్పుడు వదిన ఆడపడుచుల శారీస్, అలానే ఆడపడుచు వదిన శారీస్ అట్లా ఉంటున్నాయి కదా. ఫస్ట్ ఆడపడుచు అయితే పెట్టాలంట. మేమైతే అందరము ఈక్వల్గానే సేమ్ శారీ, బట్ కలర్ అయితే అదే మోడలు సేమ్ ఉంటుంది, కలర్స్ వేరియేషన్స్లో అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా అక్క నైటీస్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి అయితే మేము వచ్చాము. మా హనీగడికి అయితే ఈ టాయ్ అయితే చాలా బాగా నచ్చింది. బేబీ ఫస్ట్ బాగా కిస్లు అయితే పెట్టేసింది. ఆ తర్వాత అయితే ఎత్తుకొని అయితే ఆడిస్తూ ఉందన్నమాట. విలేజ్ వచ్చిన దగ్గర నుంచి అయితే కొంచెం కోల్డ్ కాఫ్ అయితే లేదండి, బట్ గొంతు అయితే ఏదో కిచకిచలా అనిపిస్తూ ఉంది. అలా మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ అసలు అలానే నేనైతే వీడియో అయితే తీద్దాం అనుకోలేదు, తీయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నేను మా అత్తయ్య మా ఆడపడుచు అలానే నా మేనకోడలు అయితే వెళ్ళాము షాపింగ్కి. సో అందుకని చెప్పేసి ఆ కన్నయ్యనైతే ఇంటి దగ్గరే ఉంచేస్తాము. అలా ఆ డే ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను మంచిగా అన్నీ ప్యాకప్ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట. అండ్ వచ్చి కూడా నేను జనవరిలో వచ్చి ఒక ఓన్లీ 2 డేసే ఉన్నాను. సంక్రాంతికి వచ్చేసి మొత్తం ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందుకని చెప్పేసి నేను 19th అయితే వచ్చానండి. ఏప్రిల్ 19th అయితే ఊరు వచ్చాను. అండ్ ఆ తర్వాత అయితే ఇంక ఇప్పటికైతే తీరింది నాకు రావడానికి. 15 డేస్ తర్వాత అయితే ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తానమాట, అమ్మ వాళ్ళ ఇంటికి. అలానే చాలా హ్యాపీ అనిపించేసింది. వచ్చి రాగానే నా కన్నయ్య నిద్రపోయారు. అండ్ వస్తున్న వేలోనే నిద్రపోయారనమాట. మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే మావయ్య గారు వచ్చారు. అండ్ అలానే హనీగాడ్ అయితే బొజ్జునైతే ఒక 2 మినిట్స్ అట్లా నిద్ర వచ్చేసిందిలే అనుకున్నా, బట్ రెస్ట్ అనేది తీసుకోకుండా ఇంకా మొత్తం
అందరినీ పలకరింపులతో పలకరిస్తూ అలానే తనైతే ఎంజాయ్ చేస్తూ ఉంది. మా కన్నయ్య అయితే ఇంకా మంచిగా నిద్రపోయాడు. ఇంకా అలా మేము ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయాము. టైం ఏం తెలియలేదనమాట. అలానే మేము వచ్చామని మా అమ్మమ్మ, మా అక్క వాళ్ళందరూ అయితే మాట్లాడుతూ ఉన్నాము. అక్కడ ఆ సంగతులేంటి అవి ఇవి అని చెప్పేసి అలా మాకు 6:30 అయింది. 6:30 అయినా కానీ ఇక్కడ చాలా వెలుతురుగా ఉంటుంది. అంటే వెదర్ అక్కడ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అలానే ఇక్కడ వ్యూకి, అక్కడ వ్యూకి చాలా డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే పైన చెట్టు పైన పక్షులైతే అరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ పక్షుల సౌండ్ అనేది నేను క్యాప్చర్ చేసి డైరెక్ట్ వీడియో అనేది పోస్ట్ చేద్దాంలే అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చేసి ఏమైందంటే ఆ సౌండ్‌కి బయట సౌండ్స్ కూడా వినిపిస్తుంది. మ్యూజిక్ అట్లా ట్రాక్టర్ సౌండ్. మళ్ళీ కాపీరైట్ వస్తదేమో అని చెప్పేసి అయితే నేను స్కిప్ చేసేసాను. అలానే ఎప్పుడో పెట్టాననమాట నా డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఈ మల్లె మొక్క. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు అంటే నా మ్యారేజ్ టైంలో మొత్తం తోమేసి మట్టి వేసేసారు. అంటే మ్యారేజ్ టైమింగ్స్ అప్పుడు మ్యారేజ్ వచ్చేసి నాకు పీజీ ఫస్ట్ ఇయర్‌లో అయింది. అప్పుడు వేసినారనమాట. ఇవన్నీ కొంచెం రీమోడలింగ్ చేయించాము. కంప్లీట్‌గా ఏం చేయించలేదంటే ఏదో అవసరమైనంత వరకే చేయించాము. పల్లెటూరులో ఎక్కువగా ఓవర్‌గా చేయించుకొని మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నా ఒపీనియను. అండ్ ఎప్పుడు అట్లానే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అందుకని చెప్పేసి అలానే మా హనీ అందరినీ పలకరిస్తుందని చెప్పాను కదా! తనే నడవాలని చెప్పేసి అయితే ఇట్లా నడుస్తూ ఉంది. అండ్ తనైతే పరుగులు తీసుకుంటూ అటు ఇటు గంతులేస్తూ ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇంత హ్యాపీగా తను నడవడము, అలానే పరుగులు తీయడము. లాస్ట్ టైం జనవరికి వచ్చినప్పుడైతే తనకేమీ తెలీదు. అంత కొత్తగా ఉంది. అండ్ 2 డేస్ ఉన్నా కానీ ఫస్ట్ డే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సెకండ్ డే కూడా వెళ్ళలేదు. అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ఇక తను మంచిగా అటు ఇటు ఉరుకులు తీస్తూ ఉంది. పరుగులు, ఉరుకులు. ఇంకా అలా తనతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాము 7:30 వరకు. అసలు ఏమంటారు చీకటే పడలేదండి. అట్లా వెలుతురుగానే ఉంది. అండ్ ఇక మేము తీసుకొచ్చిన లగేజ్ అట్లానే పెట్టేసాను. ఏమీ ఓపెన్ చేయలా. అండ్ కిడ్స్ కూడా ఒక ఆయనేమో నిద్రపోతున్నారు కన్నయ్య. ఈమేమో ఆడుకుంటూ ఉంది ఇంకా ప్రశాంతంగా. లేట్ నైట్ పోద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా లేట్గా అంటే వచ్చింది ఈ డే కాబట్టి ఇంకా తను మళ్ళీ ఏమంటుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. అలానే ఈ వెజిటేబుల్స్ ఎందుకు చూపిస్తున్నారంటే వచ్చి రాగానే వెజిటేబుల్స్ తీసుకోవడానికైతే మా మమ్మీ నాకే చెప్పింది తీసుకో నీకు ఇష్టమైన అని చెప్పేసి. అందుకని నాకు ఫేవరెట్ ఏంటి అంటే దొండకాయ అనమాట. ఏ సీజన్ అయినా ఏ రీజన్ అయినా అది డెలివరీ టైం అయినా ప్రెగ్నెన్సీ టైం అయినా ఏ టైం అయినా దొండకాయ అయితే తింటా అనమాట. అందుకని ఫస్ట్ చూడగానే దొండకాయ తినాలనిపించింది. సో అందుకని దొండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు వస్తుంది వీడియో. అండ్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. అలా మా డే అనేది అట్లా వచ్చాము. డే అంతా కాదండి, ఈవినింగ్ టైం అయితే వచ్చామన్నమాట. ఇంకా 2 hours 3 hours అట్లా స్పెండ్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మా కన్నయ్య ఇట్లా కూర్చుంటున్నాడు. చెప్పాను కదా చిన్నాయన నిద్రపోతున్నాడు అని. ఎవరు అడిగినా మా కన్నయ్యని అడుగుతారండి. మా కన్నయ్య ఎందుకంటే ఆల్రౌండర్ అనమాట. అలానే ఎదురు మాట్లాడుతున్నాడండి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. బట్ మన వాళ్ళే కాబట్టి అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు. అండ్ ఇలా అయితే మా హనీగాడు పాలైతే తీసుకొస్తారనమాట. పాల వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంది. ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. తనకి కొత్త పాత ఏమీ లేదు. అలానే మా కన్నయ్యలాగా మా హనీగాడు కూడా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. మాటల్లోనే మా మామయ్య వాళ్ళ అమ్మాయి అయితే వచ్చింది. తనైతే షాప్కి తీసుకెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ మా అమ్మ అయితే నేనే కట్ చేశాను అనమాట. పూలు కోసాను. నేను పెంచినటువంటి మొక్కకి పూలు అయితే వచ్చినాయి అనమాట. ఆ మొక్క అయితే చచ్చిపోయి 2 years కనిపించకుండా 3rd year అయితే బయటకు వచ్చింది. అండ్ ఇక నేనైతే మా మమ్మీ దగ్గర తీసుకున్నాను. వచ్చి మాల అయితే కడుతూ ఉన్నానమాట. చాలా ఇయర్స్ అయిపోతుంది మాల కట్టి కూడా. అక్కడేమో అత్తయ్య కడతారు, ఇక్కడేమో అమ్మ. ఇంకా నాకు కట్టాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేర్చుకునేది మర్చిపోయాను కూడా. ఇంకా అలా ఉంటుంది మనతోని ముగ్గులైనా పువ్వులైనా. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరేమంటారు, నా ముగ్గుల వీడియోలు చూస్తారా చూడరా? ఇష్టమైతే కామెంట్ చేయండి, కష్టమైతే నో అని చెప్పండి. ఏదైనా నేను పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటానండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను.